హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు వీడియోలో మా బాబాయ్ వాళ్ళ ఫుల్ హోమ్ టూర్ చూద్దాము మా చిన్నమామ వాళ్ళ హోమ్ టూర్ అన్నమాట అయితే పూర్తి లోడెడ్ హోమ్ టూర్ అన్నమాట ఇది అంటే లిఫ్ట్ పెట్టిండు ఇంకొన్ని మార్పులు వచ్చినాయి దాని తర్వాత హోమ్ టూర్ ఎప్పటి నుంచో ఫుల్ అయినాక తీద్దాం బుచ్చన్న అని చెప్పి అనడం జరిగింది నేను మేము వీడియోలు తీస్తుంటే అయితే ఇప్పుడు ఫుల్ అయింది అంటే ఇక చాలు అనే అంతగా అన్ని చేసేసారు అనమాట దాని తర్వాత బాబాయ్ అనుకున్నవి ఇది చేయాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు కదా ఇల్లు కోసం ఎన్నో కలలు కానీ ఒక ఇంటిని సమకూర్చుకుంటాం కదా అట్లా బాబాయ్ అనుకున్న ఇల్లు ఫుల్ ఫిల్ గా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట లిఫ్ట్ అనేసి ఈ 5 ఫ్లోర్లు అనమాట 5 ఫ్లోర్లు అయితే మొత్తం 1,40,00,000 రూపాయల ఇల్లు అనమాట ఇల్లు ఏమేమి ఉంటది ఎట్లా అనేది కింది నుండి ఒకసారి కిందికి పోదాం ఇది మా చిన్నమామ వాళ్ళ హోమ్ అంటే వాళ్ళు ఉండే ఫ్లోర్ అనమాట ఇక కిందికి పోదాం కింది నుండి ఏదెట్లుందనేది పూర్తి చెప్తాను ఏం ఆలోచన చేసిండు ఇంకా దానికి మా పిన్ని ఆలోచనలతోడే మా అజ్జు ఆలోచనతోడే అటు రాహుల్ ఆలోచనతోడే ఒక ఇల్లు అనేది మంచిగా సమకూర్చుకున్నారు అసలు ఎట్టెట్లా ప్లాన్ చేసిరు ఎట్టెట్లుంది ఏందనేది ఫుల్ హోమ్ టూర్ చూద్దాం అనమాట ఈ రోజు ఫుల్ చెప్పలేకపోయినా కొన్ని చెప్తాము ఎందుకంటే మిస్ అయితే వాళ్ళు బాధపడతారు నేను చెప్పింది రాలేదు అని చెప్పి వాళ్ళు బాధపడతారు అందుకని ఇక కొన్ని వీలైనంతగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఎవరైనా ఇల్లు కట్టుకుంటే అంటే పైసలకి ఇంత ఉన్నోళ్ళు కట్టుకుంటారు కట్టుకుంటే ఎక్కడ కట్టదని ఇప్పుడు అంత కాకపోవచ్చు ఇప్పుడు ఇంకెక్కువ అవుతుంది ఇప్పుడైతే ఈ ఇల్లుకి అంటే ఇప్పుడు అప్పుడే ఫస్ట్ మాట్లాడింది కాబట్టి 1,40,00,000 అయింది ఇప్పుడైతే దీనికి 2 కోట్ల దాకా అవుతుంది 2-3 కోట్లు ఖచ్చితంగా అవుతుంది ఇది మాత్రం వితౌట్ ల్యాండ్ అంటే ల్యాండ్ తోని కాదు ఇంకా ల్యాండ్ కాకుండానే ఇది ఇంత అమౌంట్ అయింది అనమాట కాకపోతే మొత్తం అప్డేట్ వర్షన్ అనమాట ఇల్లు అంతా మొత్తం అప్డేట్ వర్షన్ లో మనకు కనిపిస్తా ఉంటుంది మొత్తం 5-స్టార్ హోటల్లో మీకు అట్లా అనిపిస్తుంది మాకైతే అనిపిస్తుంది ఎందుకంటే మేమైతే పల్లెటూరు నుండి వచ్చినాం మాకైతే ఎప్పుడైనా ఇదంతా పెద్ద సంస్థానం లాగా అనిపిస్తుంది అనమాట అది బయట ఇట్లాంటి రూములు తీసుకుంటే 3,000-4,000 ఒక రోజుకి ఛార్జ్ చేస్తారు ఈ ఇల్లు మాత్రం అట్లా 5-స్టార్ హోటల్ లాగా మొత్తం లైటింగ్స్ తోని అన్నిటితోని ఇట్లా వెళ్ళిపోతా ఉంటది సరే మరి ఆ ఇంటి కోసం చేసిన ఆలోచనలు కానీ లేకపోతే ఇటు ఇది వచ్చింది అటు అది వచ్చింది అని ఇదన్నీ ఆలోచనలు ఎవరికైనా చిన్నగా ఉపయోగపడుతుందని ఒక చిన్న ఆశ అందుకనే మేము ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి అనుకుంటా ఉన్నాము ఓకే పదండి చిన్నమోహన్ కూడా అడిగి అన్ని తెలుసుకుంటూ రన్ అవుదాం ఏది ఎట్లా ఏ ఆలోచన చేసిండు ఎందుకంటే మనం మాట్లాడుకుంటే ఏం కాదు కదా మనకు అన్ని చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఏమేం చేసిండు ఏమేంటిదని చెప్పలేదు ఇప్పుడు కొట్లాట కానీ నువ్వు చూసుకునే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటా పారాదు ఇది కంప్లీట్ గా బిల్డింగ్ అనమాట ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది పైన చూడండి చెట్లు ఉండేలాగా చూసుకున్నారు అనమాట అట్లా కనిపించాలని చెప్పేసి బాగా అనిపిస్తుంది కదా బిల్డింగ్ అట్లా గ్రీనరీగా అట్లా కనిపిస్తుంది అని చెప్పేసి ఎక్కడ అంటే అట్లాంటప్పుడు పల్లెటూళ్ళు ఉంటే మంచిదే కానీ ఇక వీళ్ళు ఇంట్లో ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్లో చెట్లు పెంచుకుంటారు ఎందుకంటే ముందర ప్లేస్ వేస్ట్ కాకుండా ఇదనమాట కింద సెల్లార్ ఉంటుంది ఇక్కడ సెల్లార్ ఎందుకు సెల్లార్లు ఎన్ని పడతాయి మామ కార్లు 2-3 పడతాయా 2 కార్లు పట్టాక ఒక 7-8 బైకులు పడతాయి అందరికి తెలిసిందే కదా ముందు పరిచయం చేయాలి కదా చిన్నమామ చిన్నతమ్మ వీళ్ళే ఇంట్లో ఉంటారు అన్నట్టు ఇంట్లో ఉంటారు కట్టుకొని ఉంటారు అయితే కింద ఏదైతే సెల్లార్ ప్లాన్ చేసిండు అనమాట బాబాయ్ ఎందుకంటే రెంట్ పర్పస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్కింగ్ ఏం ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పేసి కింద సెల్లార్ లో 2 కార్లు ఇంకా బైక్స్ పట్టేలాగా చిన్నగా గోదాం కూడా ఉందన్నమాట గోదాము మన ఇంటి సామాన్ కొరకు కాదు రేపు ఇన్ ఫ్యూచర్ లో ఎవరన్నా చిన్నగా ఆఫీస్ పర్పస్ గా కానీ గోదాం పర్పస్ అంటే ఉంటాయి కదా ఓకే ఆ ఉద్దేశంగానే గోదాం ఉంది ప్లస్ కింద మొత్తం రెంట్ పర్పస్ కోసమే ఇంకా నెక్స్ట్ ఇది ఎంత మామ మొత్తం జాగా 200 స్క్వేర్ యార్డ్స్ 200 గజాలు ఈస్ట్ ఫేస్ ముందు 100 ఫీట్ రోడ్ వెనకకు 20 ఫీట్ రోడ్ ఉంటుంది 20 ఫీట్ రోడ్ ఇదన్నట్టు అంటే ప్లేస్ అయితే ఇది 200 గజాలలో మంచిగా ఎన్ని రూమ్లు వచ్చినాయి అంటే మనకు పైన చూడొచ్చు ఇప్పుడు కింద మధ్యలో అన్ని రూములు చూపెడదాం అనుకున్నాం కానీ ఇదేమో ఇది హిందూజా ఫైనాన్స్ వీళ్ళు తీసుకున్నారు ఫైనాన్స్ వాళ్ళు తీసుకున్నారు ఇది ఒకటి పెద్దగా ఉంటుంది అన్నట్టు ఆఫీస్ పర్పస్ ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం ఆఫీస్ పర్పస్ గానే ఒకటి రెంట్ కి ఇవ్వడం జరిగింది అనమాట సెకండ్ ఫ్లోర్ ఏమో అది కూడా రెంట్స్ కి ఇవ్వడము కానీ రెండు ఫ్యామిలీస్ ఉంటాయి ఒక డబుల్ బెడ్రూమ్ ఒకటి సింగిల్ బెడ్రూమ్ అక్కడ కూడా అంటే లోపలికి పోము కానీ బయట చూద్దాం ఎందుకంటే కిరాయికి ఇచ్చినప్పుడు లోపలికి పోతే మంచిగా ఉంటుంది కదా ఇక ఇట్లా 2 ఫ్లోర్లు కంప్లీట్ దాని తర్వాత పైన చిన్నమ్మ వాళ్ళు ఉంటారు దాని తర్వాత పైన ఖాళీ పెంట్ హౌస్ అన్నట్టు ఇది అయితే ఇక చూద్దాం ఏమేమి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ సెల్లార్ చూద్దామా ఎట్లా విశాలంగా ఉందో ఒకసారి ఇది సెల్లారు ఇక్కడ ఇటు పక్కకి ఎవరు ఉంటారు మామ ఇక్కడ సెటర్ కూడా ఉన్నది సెటర్ అయితే ఇదే గోదాం పర్పస్ గా రెంట్ పర్పస్ ఇద్దాం అనుకున్నాము గోదాంకు ఫైనాన్స్ గోదాంకి ఇద్దాం అనుకున్నాం కానీ
ఈ మన ఫ్లోర్ నుంచి మెట్లు ఊడవడానికి కింద పార్కింగ్ మట్టు అంత చెత్త వస్తుంది కాబట్టి ఒకరిని అంటే ఉండటానికి వాచ్మెన్ లాగా మనం పెట్టుకున్నాము. వాళ్ళు ఉన్నందుకు మనకు రెంట్ ఇవ్వరు, మనకు ఊడ్చినందుకు వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వము. ఇక్కడ అంటే వాళ్ళు ఉండి ఇక్కడ పని చేసుకుంటారు. ఓకే, ఏదన్నట్టు అయితే అది కూడా చూడలేము, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇంకా కూడా వేద్దాం. ఇంకా బాబాయ్ వాళ్ళ కార్ ఇక్కడ పార్క్ చేసి ఉన్నది. ఈ కారు తీసుకోవడానికి కారణం ఇల్లే, ఎందుకంటే ఇల్లు కట్టినా కారు ఉండొద్దా అని చెప్పి కారు తీసుకున్నారు. ఎందుకంటే కారు పెట్టుకోవడానికి ప్లేస్ ఉన్నది, కారు తీసుకోవద్దా అని. లేదు, బయటికి తిరగడానికి ఇబ్బంది అవుతుంది, ఎండకు వానకు అన్నిటికీ ఉండాలి కారు అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఇది సెమీ సెల్లారు కింద. సెమీ సెల్లార్ అంటే సెమీ చదివిందా అంటే ఫుల్ డెప్త్ కాకుండా ఫుల్ గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్ కాకుండా కొంచెం స్టిల్ టు అంటారు కదా. నాకు తెలియదు, ఎందుకంటే ఇది భూములు కొన్న వాళ్ళకి జాగ్రత్త కొన్న వాళ్ళకి అన్నిటి గురించి తెలుస్తుంది, కట్టుకున్న వాళ్ళు వెళ్తాయి కానీ నాకేం తెలియదు. నాకు అర్థమైంది ఏంటంటే ఇది పూర్తిగా ఒక ఫ్లోర్ కిందికి లేదు, పూర్తిగా పైన లేదు, ఒక సగం వరకు మనకు భూమి కనబడుతుంది, అందుకోసం అని చెప్పేసి సెమీ సెల్లార్. అయితే ఇక్కడ చూడండి, ఈ సెల్లార్ నుంచే లిఫ్ట్ ఉండేలాగా బాబాయ్ చూసుకున్నాడు. లిఫ్ట్ వచ్చిన దగ్గర చూడండి ఇట్లా బ్లాక్ కలర్ మంచిగా గ్రానైట్ వచ్చింది. ఈ లిఫ్ట్ అంటే ఒకటేసారి అన్ని కావు కదా, మొన్ననే లిఫ్ట్ కావడం జరిగింది. ఈ లిఫ్ట్ కి ఎంత అయిందో బాబాయ్ అడిగి తెలుసుకున్నాం. లిఫ్ట్ కి 5,30,000 దాకా ఖర్చు వచ్చిందట. ఎందుకంటే సినిమా చెప్పడం జరిగింది. 4 లక్షల చిల్లర వాళ్ళే అడిగిళ్ళు. 70,000 ఏదో వైరింగ్ కమ్మా, 70,000 వైరింగ్ అయిందట. మొత్తం 5,30,000 5,80,000 రూపాయలు అయిందట మొత్తం లిఫ్ట్ కి. బాబాయ్ లిఫ్ట్లలో కూడా చాలా రకాలుగా ఉంటాయి కదా, ఈ లిఫ్ట్ అనేది మనం ఎందుకు ఎంచుకున్నాం అంటే లిఫ్ట్ అనేది అంటే మనం ఎంత కెపాసిటీ కావాలని వాళ్ళకి చెప్తే దీనికి ఉన్న సైజును పట్టుకొని, ఇది 4x6 సైజు లిఫ్ట్ సైజు. అంటే మనం ఎంతమంది పోతాం, దీనికి ఉన్నది ఎంత వస్తుంది అనేది వాళ్ళు మాకు తెలియదు, కానీ లిఫ్ట్ వాళ్ళు నడితే గింత పెట్టుకుంటే బాగుంటుంది. అంటే 420 kgs వరకు లిఫ్ట్ ఎక్కుతుంది. 5 HP మోటారు. ఇట్లా లిఫ్ట్ తో పాటు పక్కన మెట్లు కూడా వస్తాయి అనమాట. ఈ సెల్లార్ నుంచి పైకి వెళ్ళడానికి ఇటు సైడ్ మొత్తం మెట్లు వచ్చినాయి అనమాట. ఇక్కడ లిఫ్ట్ ప్లాన్ అనమాట, అంతే కదా. ఇంకా పైకి వెళ్ళిపోదాము. దీనిలో ఇంత ఫ్యాన్ ఇచ్చిల్లు, ఒక లైట్, 4 లైట్ వెళ్తానయా, 4 లైట్లు ఇచ్చిల్లు, కానీ రేటే నచ్చలేదు నాకైతే. ఎందుకు నచ్చలేదు అంటే పైసలు బాగా కదా, ఎందుకు మనకెందుకు లిఫ్ట్ ఎందుకు నడుచుకుంటూ పోతే మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఈ లిఫ్ట్ అంత దిగు కరెంట్ బిల్. మా ఆయన భయం ఏంటంటే మా ఆయన ఒక్కడెక్కితేనే ఆల్మోస్ట్ కాదు, కరెంట్ బిల్ బాగా వస్తుంది. నేనే నాలంటి వాళ్ళు అయితే భరించలేదు, వీళ్ళు ఏదో భరిస్తారు. ఇక కట్టుకున్నప్పుడు తప్పదని పెట్టుకున్నారు. మా పిన్నికి చెట్లు అంటే బాగా ఇష్టం. అటు ముందైనా చెట్లు ఉంటాయి, ఇంకో ఇటు సైడ్ కూడా ఫుల్ చెట్లు ఉంటాయి. ఇక్కడ వెనక నుంచి అనమాట, వెనక నుంచి వ్యూ ఇట్లుంది. 20 feet రోడ్, వెనకాల కూడా 20 feet రోడ్ ఉంది. ముందట ఎంత మామ 100 feet రోడ్, ముందట 100 feet రోడ్, వెనకాల 20 feet రోడ్ ఉంది. ఇంకో చెట్లు ఉంటాయి, ఇగో ఇట్లా రోజ్ చెట్లు. ఇక చిన్నతనం ఉన్న కాడ చెట్టు ఎట్లాగా ఉంటాయి, ఇంటనే ఉండే చెట్లు ఎటుంటాయా. పూల చెట్టు చూడండి మొత్తం పై వరకు, అసలు మొత్తం ఆ పై వరకు కూడా ఉన్నది. కానీ నిల్వేయాలంటే అత్తమ్మా కిందికి వచ్చిపోతావా? వాళ్ళు పడతారా? వాళ్ళు ఉన్నది పట్టాలి కదా కింద, నయమే. ఇల్లు వెడల్పు ఎంత వచ్చింది? వెడల్పులో 30 feet వెడల్పు, పొడవు 60 feet పొడవు. పొడవు 60 feet. పద ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. హిందుస్థాన్ ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చిందని చెప్పినా కదా. రెంట్ ఎంత వస్తుంది మామ చెప్పకుండా ఏం కదా, చెప్పదు నాకు తెలుసు, ఎందుకంటే రెంట్ అన్న గెలుగుతాడు. అయితే ఫ్యూచర్ లో మెట్లు ఎక్కాల్సి వస్తుంది, మనం గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఇల్లు కట్టుకుందాము అని ఆలోచించకుండా రెంట్ పర్పస్ ఇస్తే ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి బాబాయ్ వాళ్ళు పైన కట్టుకొని కింద రెంట్ పర్పస్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తము ఇట్లా ఫైనాన్స్ కంపెనీయే మొత్తం కదా బాబాయ్, పెద్ద ప్లేస్. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. సెకండ్ ఫ్లోర్కి లిఫ్ట్ పోతాను. ఇంకా కొంచెం ఇక పోతానే పైకి ఎక్కుతా అంటే కొంచెం ఆయాసం వస్తుంది, ఉండాలనిపిస్తుంది లిఫ్ట్, కానీ ఇక కరెంట్ బిల్తోనే దండగా అనిపిస్తుంది నాకు. ఏం చేస్తా, కాలం మారుతుంది, అన్ని మారుతానే. వేస్తాం. ఇది ఎక్కువ నెల్లు పెడతాంది, తక్కువ పెట్టాలి సౌండ్. ఎక్కడ దిగుటే కాలం వచ్చినట్టున్నాయి, ఆనంగానే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు. ఆ దియ్యాలే
ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. ముందర దర్వాజాలు తీసుకొని వద్దాం. ఇది డబుల్ బెడ్రూమ్. ఓకే, ఇటు సైడ్ కనిపిస్తున్నది మనకి డబల్ బెడ్రూమ్. ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఇక లోపల కానీ ఓకే, ఇటు సైడ్ సింగిల్ బెడ్రూమ్, అటు సైడ్ డబల్ బెడ్రూమ్. థర్డ్ ఫ్లోర్, ఇంకా బాబాయ్ వాళ్ళు ఉంటున్న ఫ్లోర్ అన్నమాట. బాబాయ్ ఇది ఎంత లెంత్ వచ్చింది? ఇది మస్తు విశాలంగా అనిపిస్తా ఉంది. కొంచెం చిన్నగా వచ్చినా ఇరుగ్గా అనిపిస్తుంది. 3.5 ఫీట్లు మంచి గ్రానైట్ వేయడం చుట్టూ, అంటే ఇక్కడ నుంచి అటు సైడ్, అటు నుంచి అటు సైడ్ దాకా మంచిగా ఉంది ఇది. అయితే బాబాయ్ ఇప్పుడు ఇల్లు ఇటు ఉంది కదా, ఇటు 3 వైపులా తిరిగేలాగా ఫ్రీగా ఉండేలాగా ఉందన్నమాట. బాల్కనీ వచ్చింది. ఇక చెట్లు అయితే ఎక్కడ అయినా కనిపిస్తూనే ఉంటాయి. పిన్నికి చాలా ఇష్టం. ఇంకో ఇట్లా వాటిని చాలా ఇంట్రెస్ట్ పెట్టి మరి పెంచుతూ ఉంటది అనమాట. ఇది ఇటువైపు డోర్ అన్నమాట. అసలు పోయే డోర్ పెద్ద డోర్ అనంగా నార్త్ ఫేసింగ్. వర్షకే చెప్తాను, నాకు చెప్తారేమో. ఇట్లా చెట్లు చేమలు చెట్ల నుంచి వేరేట అనిపిస్తుంది. ఎక్కడ పోయినా అదే పల్లెటూరు గుర్తుంది చెట్టు కాబట్టి. ఇది మెయిన్ డోర్ అన్నమాట. ఇది మెయిన్ డోర్ కూడా ఇట్లా పైన చూడండి, ఇదంతా టైల్స్ వచ్చేలాగా వైట్ కలర్ మస్తు ప్లెయిన్ గా ఉండేలాగా, మస్తు క్లాసిక్ లుక్ ఉండేలాగా చూసుకున్నాను అనమాట. చూడండి మనీ ప్లాంట్ ఎంత పెద్ద, అటు నుంచి ఇటు వరకు ఎంత అట్రాక్షన్ గా కనిపిస్తా ఉన్నదో. పైసలు బాగానే ఉన్నట్టున్నాయి, ఎందుకంటే మనీ ప్లాంట్ ఎంత పెరుగుతుంది అంత పైసలు ఉన్నట్టు. మామ ఉంటాయి పైసలు. ఇక దేవుడి దయ వల్ల పర్వాలేదు బుచ్చాయన్న. బాగా ఉంటలేవు, బాగా తగ్గుతలేవు, కానీ మంచిగానే మీ అందరి దయ వల్ల మంచిగానే. నాకు 50,000 ఇస్తారట ఇప్పుడు. ఎప్పుడు ఏమంటారు కావచ్చు. అయితే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కబోర్డ్ కనిపిస్తుంది కదా, ఇందులో గ్యాస్ మొద్దులు ఉన్నాయన్నమాట. మనకు వంట రూమ్ లో గ్యాస్ మొద్దులు వస్తే అక్కడ మనం అన్ని పెట్టుకోవడానికి ఎంత ప్లేస్ ఉన్నా మనకు ప్లేస్ ఇంకా కావాలనిపిస్తుంది కదా. అందుకోసమని ఈ ప్లేస్ అనేది అక్కడ వేస్ట్ కాకుండా ఈ బయట మొద్దులు పెట్టుకోవడానికి అనేది ఈ కబోర్డ్ వచ్చిందనమాట. ఇక్కడ మొత్తం ఇంకో ఏదైనా వాష్ చేసుకోవడానికి కానీ ఇట్లా ఒక వాష్ ఏరియా వచ్చిందనమాట చిన్నగా. తర్వాత ఇక్కడ ఒక సోఫా ఉంది. బయట ఆహ్లాదకరంగా ఇక్కడ దగ్గరలోనే చెరువు ఉందనమాట, మస్తు చూస్తూ కూర్చోవడానికి అని చెప్పేసి ఇక్కడ ఒక సోఫా ఉంది. వ్యూ కూడా పైనుంచి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. గాలి అయితే మస్తు విశాలంగా అనిపిస్తూ ఉంటుంది, మస్తు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మొత్తం ఇల్లంతా చాలా చల్లగా ఉంటుంది అనమాట. పైన ఉండడం వల్ల గాలి కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లోనే మా పిన్నికి కొంచెం పూజ దేవుడి భక్తి కూడా ఎక్కువనే తులసి చెట్టు కనిపిస్తుంది. అందులో కూడా చూడండి మంచిగా పాలరాతితోనే ఉన్న తులసి చెట్టు ఎంచుకొని పిన్ని తులసి మొక్క పెట్టిందనమాట. ఇట్లా ఇంకా లోపలికి ఎంటర్ అయిపోదాము. ఇంకా తలుపులు వేసి ఉన్నాక తీసి ఎంట్రీ కావాలన్నట్టు. బాబాయ్ ఇవి టేకు కదా, కొంచెం బరువు అనిపిస్తలేవు. ఇంకా మొత్తం అంటే బాబాయ్ పిన్ని క్రియేటివిటీని చూసుకోవచ్చు. ప్రతి అడుగున అంటే ప్రతి గోడకి కూడా మనం ఏదో ఒకటి ఆలోచన, ఏదో ఒకటి మంచి కనబడడానికి, యూనిక్ గా కనబడడానికి, క్లాసిక్ గా కనబడడానికి మనం హాల్లోకి ఎంటర్ అయిపోయినాం అనమాట. ఫస్ట్ అయితే ఇటు వచ్చేసి సోఫాలు ఉంటాయి, టేక్ సోఫాలు. మస్తు డిజైన్ టేక్ సోఫాలు పాతల అంత ముందు తీసుకున్నారు. ఇక తీసుకున్నారు, ఇవి అటు ఇటు తిప్పుతారు, ఎన్ని దిక్కులో మారేళ్ళు. లాస్ట్ కి ఇక్కడికి వచ్చి ఫిక్స్ అయినాయి అన్నట్టు. ఎన్నో సంవత్సరాల కింద ఇవి ₹1,00,000 అప్పట్లోనే, అంటే 5-6 సంవత్సరాల కింద ₹1,00,000 పెట్టి తీసుకున్నారు. డిజైన్ సెలెక్ట్ చేసి మరి చేయించుకున్న సోఫాలు అనమాట ఇవి. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇప్పుడు మారుతున్న తరానికి మంచి అప్డేట్ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక సోఫా. కాకపోతే ఎక్కువ మంది వచ్చినప్పుడు అడికేమో ముసలోళ్ళు అట్లాంటి వాళ్ళు కూర్చోవాలి కావచ్చు. అట్లే లేదు, మారుతున్న తరం అన్నావు కదా, అంటే కొంచెం యూనిక్ గా మంచి క్లాసిక్ గా కనబడుతుంది అని చెప్పేసి ఇక్కడ అంటే ఎక్కువ మంది కూర్చోడానికి ఇటు వైపు కూడా సోఫా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ సోఫా తర్వాత తీసుకోవడం జరిగింది. ఇక చూడండి ఇల్లు కట్టించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కిటికీలు వచ్చింది కదా, ఇక్కడ కిటికీ కనబడితే అంత బాగుండదు. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ కర్టెన్స్ అనమాట ఇవి. మళ్ళీ ఈ కబోర్డ్ అంటే కబోర్డ్ కాదు, దీన్ని ఏమంటారు, ఫాల్ సీలింగ్ కి మ్యాచ్ అయ్యేలాగా మళ్ళీ కర్టెన్స్ అనమాట. అది ఇక జూమర్, ఇక్కడ జూమర్ కూడా పెట్టింది. ఇక్కడ జూమర్ ఉన్నది, ఇదంతా లైట్లు, ఎక్కడెక్కడ లైట్లు, ఇవన్నీ ఎందుకో మరి ఇంత కరెంట్ బిల్లు కాలుతుంది అనిపిస్తుంది నాకైతే. ఎక్కడ చూడు కరెంట్ బిల్లే కనబడుతుంది, ఎందుకంటే నాకు కరెంట్ బిల్ అంటే భయం. మా ఆయనకు కళ్ళకు కనబడుతున్న నేత్రానందం కన్నా వాటి వెనకాల ఉన్న ఖర్చే ఎక్కువ కనబడుతుంది మా ఆయనకు. కాకపోతే చూడండి దానికి పెయింట్లు ఏంది, కథ ఏంది, లక్షణం ఏంది, ఎందుకు ఇంతగానం చేయించారు, ఎందుకు ఖర్చు చేయించారు, స్లాబ్ పోసుకొని వదిలేసుకుంటే అయిపోతుంది మంచిగా. అప్పుడు వేడొస్తుంది బాబా. ఇక గోడలన్నీ పుట్టి అనమాట, పుట్టి ఉండడం వల్ల చల్లగా వస్తుంది. పైన కూడా ఈ ఫాల్ సీలింగ్ ఉంది కదా, దీనివల్ల మనకి ఎక్కువ వేడి అనిపించదు. ఒకవేళ ఫ్యూచర్లో హాల్లో ఏసీ పెట్టించుకున్నా కూడా మొత్తం ఏమంటారు, మొత్తం ఏసీ మంచిగా
అటు ఇటు అంత ఉంటది. ఇక్కడికి వచ్చి టీవీ 55 inches టీవీ యూనిట్ అన్నమాట. దీనికి స్పీకర్లు అజ్గర్ కొనుకొచ్చాడు. ఇక ఇక్కడ మా పిన్ని క్రియేటివిటీ మళ్ళీ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇవి రియల్ మనీ ప్లాంట్, అంటే రియల్ మనీ ప్లాంట్ క్రియేట్ చేయలేదు అంటే తీసుకొచ్చి పెట్టింది. క్రియేటివిటీ అంటే ఇక్కడ మా బాబాయ్ క్రియేటివిటీ చూసుకోవచ్చు. మళ్ళీ మనీ ప్లాంట్ ఎక్కడ వారాలని చెప్పేసి అక్కడ మంచిగా వీటిని సెట్ చేసేసిండు అనమాట, టేప్ వేసి. మరి ఇంకా ఇక ఇట్లా సినిమాకి వచ్చిన అవార్డ్స్ ఇక్కడ పెట్టుకున్నాడు. యాష్ కలర్ వైట్ కలర్ లో టీవీ యూనిట్ ఇట్లా వచ్చింది అనమాట, బాగుంది. ఇంకా ఇక్కడ ఫాల్ సీలింగ్ వచ్చేసరికి కొంచెం క్రీమ్ కలర్, చాక్లెట్ కలర్ అంటారు కదా, అట్లా వచ్చింది అనమాట. ప్లెయిన్ గా ఉండేలాగా కొంచెం క్లాసీ లుక్ ఉండేలాగా చూసుకున్నారు అనమాట ఈ ఫాల్ సీలింగ్ ఎంచుకోవడం. దీన్ని ఏమంటారు? దీన్ని ఆర్చ్ అట. ఇది చూస్తే కూడా లుక్ మంచిగానే ఉన్నది, కాకపోతే ఇక్కడ ఉన్నట్లేదు. అంటే నాకైతే ఇది ఎందుకు పెట్టినట్టు ఇది అనిపిస్తుంది, పక్క పట్టి పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. లేదు నేను మాట్లాడడానికి ఇట్లనే అనిపిస్తాయి, ఎందుకంటే నాకు అనిపిస్తుంది. నేను చెప్తాను ఏమనుకోకుండా జర పుణ్యం ఉంటది. ఒక మంచి లుక్ వస్తుంది కదా ఇట్లా టీవీ యూనిట్ నుంచి. మళ్ళీ మన కళ్ళు ఇటు తిరిగేసరికి ఇవన్నీ మళ్ళీ నిజంగా ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకోవాలి, ఆలోచించాలి, ఇది ఇట్లా రావాలి అని చెప్పేసి చూసుకోవాలి. ఈ డిజైన్ తో ఇదంతా చాలా మంచి కలర్ఫుల్ గా అనిపిస్తా ఉన్నది. మళ్ళీ ఇది ఏదైతే వచ్చిందో దీనిలో మళ్ళీ లైట్స్ వచ్చేలాగా చూసుకుంటారు, ఎందుకంటే అవి మంచి కనబడాలి కదా, అందుకోసం. అంటే ఇవన్నీ ఎందుకు పెట్టించారు సినిమా అంటే అత్తమ్మ ఖాళీ ఉంటది, తుడుచుకుంటూ ఉండాలి కదా, ఎందుకంటే ఏ పని లేకుంటే ఎప్పటికైనా కూడా కొనియమంటది. నేను చెప్తున్నా కదా, ఇది కనబడుతున్న ఈ క్లాసీ లుక్ కన్నా దాని వెనకాల ఉన్న కష్టము అవే ఎక్కువ కనబడతా ఉంటాయి. అది నేను గుర్తిస్తుంటాను. హాల్లో ఇది మొత్తం ఇట్లా ఇంకా ఫ్యామిలీ ఫోటో బాగుంది కదా, ఫ్యామిలీ ఫోటో. ఇక్కడ వచ్చేసి దేవుని ఫోటో. ఇంకా హాల్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏదైతే లిఫ్ట్కు స్పేస్ వచ్చిందో ఆ లిఫ్ట్ స్పేస్ కవర్ అయ్యేలాగా ఇటు సైడ్ కబోర్డ్ వచ్చి ఓన్లీ గిఫ్ట్లు పెట్టుకోవడానికి అని చెప్పేసి కబోర్డ్ అనేది గ్లాస్ కబోర్డ్ ఉండేలాగా చూసుకున్నారనమాట. మళ్ళీ క్లోజ్ కబోర్డ్ ఉంటే ఈ గిఫ్ట్లు వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ ఏం కనిపించవు కదా, అందుకోసం అని చెప్పేసి అవార్డ్స్ పెట్టుకోవడానికి మన ఫొటోస్ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఈ గ్లాస్ కబోర్డ్ అనేది వచ్చింది. ఆ పైననేమో మళ్ళీ క్లోజ్ కబోర్డ్ వచ్చింది, ఇక్కడనేమో గ్లాస్ కబోర్డ్ వచ్చింది. వేసుకోవచ్చు, కింద మంచి మంచిగా ఉంటే కరవట్టు పెట్టుకోవచ్చు. అట్లా ఇది లిఫ్ట్ స్పేస్ అనమాట, ఇక్కడ ఉన్నంత లిఫ్ట్ స్పేస్. దానికి ఇట్లా కబోర్డ్ కంటిన్యూగా రావడం వల్ల ఇవన్నీ పెట్టుకోవడానికి వచ్చింది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ టేబుల్ ఏరియా. ఈ డైనింగ్ టేబుల్ ఇదివరకు కూడా మేము వీడియో చేసినాం, చాలా ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్, ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ అనమాట ఇది. ఎందుకంటే స్పేస్ ఎక్కువగా ఎప్పటికీ డైనింగ్ టేబుల్ వేసి ఉంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు కానీ కొంచెం ఇరుకు అనిపిస్తుంది కదా, అట్లా అనిపించకుండా స్పేస్ని మనం కాపాడుకోవడానికి అని చెప్పేసి ఇట్లా ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ అనేది చేయించడం జరిగింది అనమాట. ఇది మనకు అవసరం ఉన్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు, తర్వాత ఫోల్డ్ చేసి ఆ గోడకు అతికేయచ్చు అనమాట. చాలా బాగుంది చూడండి. మళ్ళీ ఈ డైనింగ్ టేబుల్ కూడా మళ్ళీ ఇదంతా వేరే డిఫరెంట్ ఖర్చు 75,000 అయింది. 75,000 అయింది. నేనైతే ఇట్లా ఇట్లా ఎక్కువ డబ్బులు పెట్టా వృధా అయ్యా, ఎందుకంటే నేను ప్లాస్టిక్ లో తీసుకున్నా 1150 పడ్డది. చాలా అది ఫోల్డబుల్, చాలా మంచిది. ఇంకా నేను సంకలు పెట్టుకుని పోవచ్చు, ఇది పెట్టుకుని పోతున్నా చిన్నమామ, అందుకని ఇన్ని పైసలు పెట్టకండి. అయితే ఇది ఏదైతే ఉందో డైనింగ్ టేబుల్ ఏదైతే ఉందో అదే కబోర్డ్ కంటిన్యూ అవుతూ వచ్చింది, కలర్ఫుల్ గా కనిపిస్తుంది అనమాట. ఇడిదిక్కు ఈ కలర్ ఉన్నప్పుడు ఇడిదిక్కు కూడా కలర్ ఉండాలని పెట్టిల్లు. అయితే పైన చూడండి మళ్ళీ ఈ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే ఏవైతే ఉంటాయో గ్లాస్ ఐటమ్స్, గ్లాసెస్ కానీ కప్స్ కానీ అవన్నీ ఉండేటట్టు మళ్ళీ గ్లాస్ కబోర్డ్ వచ్చింది చూడండి. అటు సైడ్ ఇటు సైడ్ తీస్తారా ఎప్పుడైనా అవసరం ఉంటే? అది కనబడుతున్నాయి కదా కళ్ళకి ఇంపుగా మంచి కనబడుతున్నాయి కదా, తీసినందుకు వాడేందుకు తోమడేందుకు, అంతేనా? అట్లా పెట్టుకుంటే కొనుక్కోసుకుని ఎత్తు దాచుకున్నాడు మరి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాష్రూమ్ ఉందన్నమాట. ఇక్కడ వాష్రూమ్ అంటే ఇక్కడ తినాలి, ఇక్కడ పోవాలి. అయితే హాల్లో పడుకున్న వాళ్ళకి వాష్రూమ్ అవైలబుల్లో ఉండాలని చెప్పేసి ఇక్కడ పెట్టించడం జరిగిందనమాట. కానీ ఇక్కడ తినంగానే ఇక్కడ బాత్రూమ్ డోర్ కనిపిస్తే మంచిగా లేదని చెప్పేసి ఇది పెట్టించడం జరిగింది. పిన్ని దీన్ని ఏమంటారు? ప్యానల్స్. దీన్ని కూడా మళ్ళీ ఈ కబోర్డ్ లో మ్యాచ్ అయ్యేలాగా వైట్ కలర్ ఎంచుకున్నారు. ఒక డోర్ తీయాలి, మళ్ళీ డోర్ తీయాలి, బాత్రూమ్ వస్తుంది. డోర్ తీసుకుంటానే తనపోలేకుండా ఉన్నది కావచ్చు, సబ్డే పోతారు ఇక బాత్రూమ్ అని. అదేదో థ్రిల్లర్ సినిమాలలో అప్పుడప్పుడు అక్కడ లోపల ఏదో జరుగుతున్నట్లేదు అట్లా. ఈ డోర్ తీస్తే కదా బాత్రూమ్ వెళ్ళదు అట్లా. తర్వాత ఇక్కడ సింక్ ఉండే అనమాట, మామూలుగా సింక్ ఉంటుంది కదా ఆ సింక్ ఉండే, కాకపోతే అదొక్కటి చిన్న హోల్డ్ స్టైల్ అయిపోయింది. మొత్తం ఇల్లంతా మస్తు క్లాసీ లుక్ ఉంది కదా, దానిలాగానే ఉండాలని చెప్పేసి ఇక్కడ ఈ వెరైటీ సింక్ పెట్టడం జరిగింది. ఇది మళ్ళీ కబోర్డు ఇదంతా మళ్ళీ చూడండి. మా పిన్ని ఇక్కడ కూడా ఈ చిన్న చోట్ల కూడా చెట్లను యాడ్ చేసింది. వీటికి అసలు ఎన్ని నీళ్ళు పోయాలి ఇవన్నీ గుర్తుంటాయి అసలు. అంటే చిన్నతో ఎంత ఖాళీ ఉంటాయని వెళ్తాను.
ఇన్ని చెట్లు లేదు ఖాళీ ఉంటుంది కాబట్టి అట్లా చెట్లని వేస్తా అని ఈ పెన్షన్ సపడే పత్తి పని చేసినా కానీ వచ్చారు పనావు. ఇక్కడ ఏమంటారు తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి అని చెప్పేసి ఇక్కడ సింక్ వచ్చింది. ఈ మళ్ళీ కబోర్డ్ మళ్ళీ ఏమన్నా పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ గ్లాస్ ఇక్కడ అద్దం కూడా వచ్చింది. బీర్ సిస్టర్ లైట్ నింపిల్ల కాదు చెన్నై నుంచి తీసుకురావడం. బీర్ సిస్టర్ చెన్నై నుండి పట్టుకొచ్చినట మనమే ట్రిప్ పోయినప్పుడు పట్టుకొచ్చినాం బాబు అవి. అవునా? అయ్యో తాగినప్పుడు అవి నింపినట్టున్నాయి. అజ్జు తీసుకున్నాడు. పైన వచ్చేసి మా తాత ఫోటో అనమాట. ఇంకా ఇక్కడ కూడా చూడండి లైట్స్ అనమాట. మళ్ళీ కబోర్డ్ ప్లాన్ చేయడం ప్లస్ ఇక్కడ లైట్లు కూడా ఉండాలి ప్రతి దగ్గర. మనకు అద్దంలో మన మొహం అంటే నాలంటి వాళ్ళు చీకట్లో కనబడరు కాబట్టి లైట్ ఖచ్చితంగా ఉండాలి. అట్లా లైట్స్ వస్తున్నాయి అనమాట ప్రతి దగ్గర. కబోర్డ్ కి చిన్న చిన్నగా లైట్స్ వస్తున్నాయి. చూడండి ఒకటి ఈ దారాలు ఎందుకు పెట్టిల్లు? ఇది చూస్తే ఖరాబ్ అయింది అనుకుంటే దారాలు పెట్టి ఇది స్టైల్ అట. ఏది దాన్ని ఏమంటారు ఇట్లా మూసేదాన్ని మన పరదా కట్టెనట. ఇది కట్టెనా? దారాల కట్టెన కన్నా ఉంటుందా? ఈ దారాలు ఇది స్టైల్ అట. ఇంకా గాలి కట్టి ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఇట్లా పట్టుకుంటే కూడా ఎంత బాగుంది స్టైల్ గా. లేదు ఏదైనా సంచులు ఏదైనా ఇది ఎట్లుంది తెలుసా? ఏదైనా సంచులకి మూటలు కట్టుకొస్తాం కదా, దారాలు లేకుంటే తమకు దొరకాయి కదా, అందుకని ఇక్కడ పెట్టుకుని ఒక్కటి తెప్పు కూడా కట్టుకోవాలి. అయితే ఈ డైనింగ్ ఏరియా ఉంది కదా దానికి కూడా చూడండి ఫాల్ సీలింగ్ సేమ్ వచ్చింది అనమాట. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చి మధ్యలో వైట్ కలర్ వచ్చి ఇంకా లైట్ హాల్ వచ్చింది మంచి వచ్చింది. దీని తర్వాత దీనికి ఆనుకునే మన వంట రూమ్ ఉంటది. దేవుని రూమ్ వంట రూమ్ ఇటు సైడ్ ఇంకా ఈ లైట్స్ చూడండి. ఇట్లా అసలు ఇల్లు అనగానే టక్కున ఇవన్నీ అయిపోవు. ఫస్ట్ ఇవి అయిన తర్వాత ఒకటి ఇట్లా ఉంటే బాగుంటుందని ఎంచుకొని ఇట్లా ఈ కలర్ సెలెక్ట్ చేసుకోవాలని ప్రతిదీ కలర్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకుంటాడు. చూడండి మా అజ్జి ఇవి లైట్లు ఆర్డర్ పెట్టింది. ఇది కూడా బ్లాక్ కలర్ ఉండేటట్టు చూసుకున్నాడు. పైన ఇక్కడ సజ్జ వచ్చింది అనమాట. ఆ సజ్జ ప్లేన్ కనబడితే బాగాలేదని చెప్పేసి మళ్ళీ ఇది పెట్టారు. ఈ డిజైన్ ఏదైతే ఉందో అది కదా బాబాయ్ సిఎన్సి కటింగ్ మళ్ళీ డిజైన్ వచ్చేలాగా అంటే కలర్ఫుల్ గా కనపడడానికి అని చెప్పి ఇక్కడ ఏదో పెట్టి నిల్వ షర్ట్ కాదు ప్లాస్టిక్ షర్ట్లు. ఇక అన్ని పెడితే మరి కష్టం ఒక్కటి మర్చిపోయినా ఎండిపోతుంది కదా. అందుకని కొన్ని అట్లా కవర్ చేసినాం అన్నట్టు లుకింగ్ బాగుండాలని చెప్పేసి. ఇక ఇవి చూపెట్టి ఫస్ట్ సంగతి తర్వాత సీసర్ గ్లాసులు పెట్టి ఎందుకో నాకే తెలియదు. అబ్బో రాగానే కళ్ళు పోషిస్తే అదే గ్లాస్ లో తాగుతావు. ఇప్పుడు ఎందుకు పెట్టుకో తెలియదు. 4 గ్లాసులు పెట్టి రోజు ఇష్టట్టున్నాడు ఇవి. అయితే ఇక్కడ ఒక చిన్న ప్లేస్ ని చూడండి. ఓన్లీ గ్లాస్ లో మందమే ఈ కబోర్డ్ అనమాట. ఇవి నీట్ గా గ్లాస్ నేనే వాళ్ళు కొట్టేటట్టున్నా. అయితే గ్లాసులు ఏమి పగలకుండా చిన్నదే కబోర్డ్ చిన్నదే ఓన్లీ గ్లాసుల కోసమే కబోర్డ్ అనమాట. ఇక్కడ ప్లేస్ ఏం అంటే వేస్ట్ కాకుండా గ్లాసుల కోసం చిన్న కబోర్డ్ వచ్చింది. మళ్ళీ వీటి కోసం అన్ని ఏది కనబడకుండా ఉంటుంది. ఇది దేవుని రూమ్ వచ్చేసి మంచిగా ఇప్పటిదాకా పూజ చేసిండు. చిన్నమావ పూజ చేసిండు, చిన్నతమ్మ పూజ చేసిండు. మంచిగా ఇది ఈ డోర్ కూడా చూడండి గంటలు ఏదో గంట కట్టింగ్ వచ్చినాయి దీనిలో. అయితే ఒక ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేసియస్ గా ఉందన్నమాట పూజ రూమ్. అయితే ఇంకా లోపల కూడా కబోర్డ్ అనమాట. మళ్ళీ నూనె కానీ వత్తులు కానీ అట్లా పెట్టుకోవడానికి అని చెప్పేసి చిన్నగా కింద కబోర్డ్ వచ్చింది. మళ్ళీ మనకు ఓం గుర్తు కనిపిస్తుంది కదా అది సిఎన్సి కటింగ్. మళ్ళీ ప్లేన్ ఉండకుండా అందులో కూడా మంచి డెకరేటివ్ పర్పస్ ఉండాలని చెప్పేసి ఆ సిఎన్సి కటింగ్ అది రావడం వల్ల మస్తు లుక్ ఉంది. అందులో లైట్లు మళ్ళీ ఎందుకంటే ఆ సిఎన్సి కటింగ్ ఎలివేట్ కావాలి కదా. కరెంట్ బిల్ ఎట్లా రావాలి, పైసలు ఎట్లా రావాలి ప్లాన్ చేసుకున్నారు. అట్లా సెల్ఫ్లు కూడా ఆ ఫొటోస్ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఆ సెల్ఫ్లు అవన్నీ ప్రతిదీ ఆలోచన చేసి వాళ్ళకు ఆ బిల్డర్కి చెప్తేనే మనం అవన్నీ సమకూర్చగలుగుతాం, అవన్నీ పెట్టించుకోగలుగుతాం అనమాట. ఇట్లా వచ్చింది దేవుని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చింది అనమాట. అక్కడ వంట చేసి హోటల్ లాగా వచ్చింది. ఎందుకంటే అత్తమ్మ అక్కడ వంట చేస్తాడు, వీళ్ళు తినుడే అందుకని రాజుగారు గంత దొడ్డాడు, అజ్జిగాడు కూడా దొడ్డవుతాడు, సినిమా కూడా పక్కగా అవుతాడు, సంపాదిస్తాడు కదా. ఇక్కడ కూర్చొని తినొచ్చు. మళ్ళీ ఇట్లా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వస్తే కొంచెం నీట్గా కూడా చాలా బాగుంది. ఇంకా లోపలికి వస్తే మొత్తం అసలు ఏం వస్తువులు కనబడకుండా గంజులు కానీ చెత్త చెదారం అంత వాడిని ఆని తీసి అయితే అట్లేం లేవు. ప్లేట్స్ ఇంకా ఇట్లా మనకు ఈ ర్యాక్స్ వస్తాయి కదా అవిట్లలో మంచిగా ఈ వస్తువులు వాడడానికి కోసం అని చెప్పేసి ఇట్లాంటి స్టీల్ ర్యాక్స్ కూడా వచ్చినాయి అనమాట. ప్లేట్స్ పెట్టుకోవడానికైనా ఇంకా ఇక్కడ చూపిస్తా చెంచాలు అవన్నీ పెట్టుకోవడానికి కూడా మస్తు మంచిగా వచ్చింది అనమాట. తొందరగా సర్దుకోవచ్చు, తొందరగా దొరుకుతాయి ఇట్లా ఏర్పరచుకోవడం వల్ల. ఇట్లా అన్నిట్లో ఇట్లా ఉన్నాయి అనమాట. ఇంకా ఇట్లా మొత్తం మనం సర్దుకోవడానికి ఈజీగా. ఈ కబోర్డ్లు కూడా మంచిగా వచ్చినాయి. అయితే ఇక్కడ మ్యాట్ కబోర్డ్ కాకుండా గ్లాస్ కబోర్డ్ అనమాట. ఇదంతా మంచి తొందరగా తుడుచుకోవడానికి అవైలబుల్గా ఉండేలాగా ఈ కబోర్డ్ అనేది పెట్టుకోవడం జరిగింది. మన ఇంట్లో ఉన్నట్టే ఉన్నాయి కానీ వీళ్ళు లోపల పెట్టి మనం బయట పెడతాం అంతే.
అయితే ఇప్పుడు గ్యాస్ కనిపిస్తుంది కదా, గ్యాస్ మొద్దు కనెక్షన్ బయట నుంచే ఉంది కదా బాబాయ్? గ్యాస్ మొద్దులు బయటనే ఉంటాయి, ఇంకా ఇంట్లోకి రావు. ఎందుకంటే ఇక్కడికి ఫుల్ ప్లేస్, ఇదంతా కబోర్డ్స్ కి కావాలి మనకు, అన్ని చదువుకోవడానికి కావాలని చెప్పేసి ఇక్కడ సింక్ వచ్చింది. ఇంకా చూడండి వాటర్ ప్యూరిఫైర్ కూడా కబోర్డ్ లోనే ఉండిపోతుంది అనమాట. మనం వాడుకున్నప్పుడే ఇట్లా ఓపెన్ చేసి వాటర్ పట్టుకొని మళ్ళీ ఇది క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ ఈ ప్లేస్ ఏం చేస్తుంది, కబోర్డ్ ఉంటే మనం వస్తువులు పెట్టుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కబోర్డ్. కొత్త అయితే వాటర్ ప్యూరిఫైర్ మంచిది లాగా వంట రూమ్లు ఉంటాయంటే వాళ్ళు ఎత్తుకొని లాస్ట్ నల్ల నీళ్ళు అయిపోతారు. ఎందుకంటే ఈ కబోర్డ్లలో వాటర్ ప్యూరిఫైర్ ఎక్కడ తెలుస్తుందా, ఏందో కాలం. అట్లా మళ్ళీ ఇక్కడ చిన్న డబ్బాలు పెట్టుకోవడానికి, తక్కువ వంట చేస్తున్నప్పుడు మసాలా ఇవన్నీ పెట్టుకోవడానికి, కానీ మళ్ళీ ఇక్కడ ఒక గ్లాస్ వచ్చింది. ఇట్లా మనకు అందుబాటులో మనకు మంచిగా ఉండడానికి. ఇంకో దీన్ని బట్టి మీకు వంట రూమ్ బట్టి మీకు ఏమర్థమైంది, ఇవన్నీ అవసరం లేదు, ఇంట్లో ఒక అన్ని డబ్బాలు పెట్టుకొని అన్ని వాడుకోవచ్చు. ఇంతగానో మళ్ళా చిన్న డబ్బాలట, పెద్ద డబ్బాలు హోదాలో పెట్టిల్లు, చిన్న డబ్బాలు హోదాలో పెట్టిల్లు. ఇంతగానో ఎందుకు 2 పల్లెలు, 4 ఉన్నారు వీళ్ళు, 4 పల్లెలు చాలు, 2 గంజులు చాలు, అన్నం కొరకు గంజు చాలు. గట్లాంటిది బొచ్చడు బోలు, బొచ్చడు గంజులు పెట్టుకొని అన్ని దాస్తాలు దాయడానికి ఇవన్నీ కబోర్లు, ఇవన్నీ అవసరం లేదు మీరు. అయితే గ్యాస్ కట్ట గురించి ఒకటి చెప్పాలని అనుకుంటున్నా. కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఖచ్చితంగా గ్యాస్ బండ కిందికి ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం వండుతున్న వంట మనకు కనిపించాలి. కొందరు గ్యాస్ బండ కొంచెం పెద్ద పెట్టుకునే వాళ్ళకి ఇట్లా తొంగి చూడాల్సి వస్తుంది. మా ఇంట్లో గురించి చెప్తాను, మా ఇంట్లో గ్యాస్ బండ గిట్ల పెద్ద ఉంటది, మనిషికి ఇట్లా ఎక్కి గిట్లా చూస్తా ఉంటది. అదేదో మా ఆయన వంట చేసినట్టు మా ఆయన హైట్ పెట్టించండి గ్యాస్ బండ. అందుకోసమనే ముందే అంటే కొంచెం కిందికి ఉంటే మనకు చపాతీ తాచడానికైనా వంట చేయడానికైనా మస్తు ఈజీగా ఉంటుంది, చేయి గుంజకుండా అట్లా ఉంటుంది. అందుకోసం కిందికి ఉంది, ఇది నాకు బాగా నచ్చుతుంది అనమాట. ఇది ఇట్లా ఇంకో వైట్ అండ్ ఇట్లా మొత్తం టైల్స్ కు వీటికి అన్ని మ్యాచ్ అయ్యేలాగా యాష్ కలర్ లో పైన కబోర్డ్ వచ్చింది, వైట్ కలర్ లో ఇక్కడ 2 కోపులు కూడా అత్తమ్మ చూడు ఎట్లా పెట్టిందో. టక్కన చాయ్ పెట్టేయడానికి అత్తే చాయ్ పెట్టేయడానికి ఎందరచ్చి చూస్తుంది. టక్కన 4 అయితే ఇవి సెలెక్ట్ చేస్తుంది, 6 అయితే ఇవి సెలెక్ట్ చేస్తుంది, అట్లా 3 అయితే ఇవి సెలెక్ట్ చేస్తుంది. దీనికి కూడా మళ్ళీ ఆలోచించి ఈ కప్స్ కి కూడా చిన్నగా ఈ కబోర్డ్ అనేది పెట్టించడం జరిగింది. ఎన్ని ఆలోచించాలి అసలు ఒకటి సమకూరాలి అని అంటే ఇట్లా ఇది ఆలోచించి తలక నొప్పించుకున్నారు బాగా. ఇక తలక నొప్పించుకొని ఆలోచించుకుంటే ఖర్చు అట్లా ఖర్చు అవుతుంది, ఇటు తలకాయ కూడా వస్తుంది. వంట రూమ్ ఫాల్ సీలింగ్ చూడండి, ప్లెయిన్ గా వదిలేసారు, చిన్నగా ఉంది. ఆ లైటింగ్ వచ్చి అంటే ఏం అట్లా బాగా అదే అక్కడేమో బ్రౌన్ కలర్ అట్లా వచ్చింది కదా, అట్లా ఏం లేకుండా ప్లెయిన్ గా వదిలేసారు అనమాట. ఆల్రెడీ కబోర్డ్స్ ఇదంతా లుకింగ్ కనబడుతుంది. ఓపెన్ కిచెన్ ఇది, ఓపెన్ కిచెన్, ఇది మొత్తం ఓపెన్ కిచెన్ అన్నట్టు. ఇటు సైడ్ ఫ్రిడ్జ్ వచ్చింది, ఫ్రిడ్జ్ అది రాలే వెళ్ళే పెట్టిల్లు. ఇక్కడ ఏదైతే డైనింగ్ ఏరియాను కిచెన్ కి మధ్యలో వాష్ ఏరియా వచ్చింది అనమాట. మనకి ఎక్కువ బోల్ ఉన్నప్పుడు తోముకోవడానికి, ఎక్కువ బోల్ ఉన్నప్పుడు బట్టలు బాగా ఉతకాల్సినవి, చేత్తో ఉతకాల్సినవి ఉన్నాయి, ఇక్కడ ఉతుక్కోవచ్చు. అట్లాంటిది వాటి కోసం ఇక్కడ ఇది వచ్చింది, బాల్కనీ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి దోమలు ఎక్కువ రాకుండా ఇది పెట్టించడం జరిగింది అనమాట. మెష్ డోర్స్, ఇంకో ఇట్లా డోర్స్ ఇవి మంచిగా ఉన్నాయి, ఇట్లా మొత్తం మూసేసుకోవచ్చు. ఇది గ్లాస్ తో వచ్చింది అనమాట, బాగుంది. మళ్ళీ దోమలు రాకుండా ఆలోచించి మళ్ళీ వెలుతురు రావాలని ఇవన్నీ పెట్టించడం జరిగింది. ఇక్కడ కూడా ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి అనమాట, ఎక్కువ మనం ఏమైనా సామాన్ ఉన్నా వేసుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడ కూడా ప్లేస్ ఏం ఖాళీ లేకుండా ఈ బయట కూడా అబ్బో పైసలు. ఇది వాష్ ఏరియా. ఇంకా కింద మొత్తం మార్బుల్స్ అన్నమాట, ఇవి వైట్ అండ్ బ్లాక్ కలర్, ఈ చిన్న లైన్ వచ్చింది. ఏదైనా సర్ఫ్ నీళ్ళు పడితే భయపడకుండా నడవాలి, జాగ్రత్తగా ఉండాలి. కడు కూడా ఇబ్బంది మనకి. శాపరాజు బండలంటే అయ్యాం, నేను ఎప్పటికి మా ఇంట్లో బండలని అయ్యాం. శాపరాజు బండలు అగ్వలు అయిపోతే జారకుండా ఉంటది, మంచిగా అయితే ఇక్కడైతే పాలు కింద పోయినా ఎత్తుకోవచ్చు, నూనె కింద పోయినా కానీ ఎత్తుకోవచ్చు, అంత నూనె ఉంటది అని అనుకుంటారు. మన దగ్గర ఎత్తుకొని అవుతుంది కదా, పాలు కింద పోతే ఎట్లా వారబోతుంది, అంత నూనె ఉంటది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటది. అక్కడ జారకుండా ఉంటది అని ఓకేనా. ఇంకా కంటిన్యూ అయితే ఈ డైనింగ్ ఏరియా నుంచి కంటిన్యూ అయితే బెడ్రూమ్స్ 3 బెడ్రూమ్లు అనమాట. ఒకటి మాజు బెడ్రూమ్, ఒకటి మా పిన్ని బాబాయ్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్. ఇటు సైడ్ రాహుల్ బెడ్రూమ్, ఇటు సైడ్ అజ్జు బెడ్రూమ్. స్ట్రెయిట్కి వెళ్తే బాబాయ్ పిన్ని బెడ్రూమ్ వస్తుంది అనమాట. ఫస్ట్ అజ్జు బెడ్రూమ్కి వెళ్దాము. మా అజ్జు బెడ్రూమ్లో అజ్జు ఇక్కడ ఉన్నాడు, బెంగళూరు లేకుండా ఇక్కడ ఉన్నాడు అంటే ఏ శాలనే ఉంటుంది, అందులో పోతే మంచి చాలా ఉంటుంది అని మాకు ఒక ఏర్పాటు అన్నట్టు. ఇగో స్టార్టింగ్లోనే
మనకి కంప్యూటర్ టేబుల్ కనిపిస్తుంది. అంటే ఇది ఫోల్డబుల్ అన్నమాట. ఎప్పటికీ అజ్జు వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి ఇది ఫోల్డబుల్ ముందే ఆలోచించి పెట్టడం జరిగింది. వాళ్ళు ల్యాప్టాప్ పెట్టుకొని వాళ్ళు వర్క్ చేసుకునేలాగా ఇదేదైతే ఫోల్డబుల్ చిన్న టేబుల్ అనమాట. మరీ పెద్దగా కాకుండా స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా చిన్నది ఇట్లా టేబుల్ ఫోల్డబుల్. ఇది వాళ్ళు లేనప్పుడు కిందికంటే గోడకి అతుక్కుంటుంది. ఈ పైన ఏసీ 1.5 టన్ పెట్టిల్లు మంచిగా నడుతుంది. కరెంట్ బిల్ కూడా వస్తుంది. వీడు ఉన్నప్పుడు బాగానే వస్తుంది. చిన్న మొన్న ఒకసారి ఫోన్ చేసి మస్తు బాధపడ్డాడు. అజ్జిగా ఉన్నప్పుడు ఆ ఏసీ వస్తాను 24 పెడతాను చల్లగా బాగా పెడతానని వాళ్ళ రూమ్ లో పోవాలంటే భయం అవుతుంది మనకి రా అని చెప్పిండు. సినిమా కూడా మనకత్తుందట. ఇక్కడ వచ్చేసి ఇది టేక్ బెడ్ అనమాట. ఇది అది వరకే ఉండే. అయితే దబ్బున ముగ్గురు పడుకోవాలి లేకపోతే ఇద్దరు పడుకోవాలి అని అనుకున్నప్పుడు ఫోల్డబుల్ బెడ్ అనమాట. ఇది ఫోల్డ్ చేసుకుంటే సేమ్ హైట్ లా ఈ బెడ్ కి హైట్ లా ఇది ఇట్లా దూరం వస్తుంది. పెద్ద బెడ్ అయిపోతుంది. పెద్ద బెడ్ అయిపోతుంది. నలుగురు అనుకోవచ్చు. ఎక్కువ మంది ఉన్నప్పుడు అట్లా కూడా పడుకోవడానికి అని చెప్పేసి ఇక కర్టెన్ షీడ్ మళ్ళీ పింక్ కలర్ లోకి మారిపోయింది. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఈ కలర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అట్లా కర్టెన్స్ కూడా చూడండి స్పెషల్ గా ఉంటది. ఈ వీడు ఏది ఎక్కువ అజ్జిగాడు ఎప్పటికి పని చేయడు. స్మార్టర్ అన్నట్టు స్మార్టర్. అందుకని అక్కడ వాడు ఉన్న కానీ అన్ని రిమోట్ ఉండాలి. టీవీ ఇది ఆన్ కావాలంటే ఇక్కడ అయ్యో రిమోట్ ఫ్యాన్ అన్నమాట. రిమోట్ ఫ్యాన్ పెట్టుకున్నాడు. అన్ని ఏందో కథలు స్విచ్ చేసుకొని మంచిగా అటు ఇటు నడితే కొంచెం కాళ్ళు తగులుతాయి, కొంచెం నరుగుతుంది. వాడు అన్ని ఇట్లా స్మార్ట్ చేస్తాడు. ఇక్కడ వచ్చేసి ఈ కబోర్డ్ అయితే ఇంకా ఇట్లా మొత్తం డోర్ అనేది ఇట్లా ఇట్లా ఓపెన్ చేయొచ్చు అన్నమాట. అన్ని కబోర్డ్స్ ఏమో ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. కాకపోతే ఇది మాత్రం ఇట్లా ఎందుకు పెట్టిర్రు అంటే ఇక్కడ బెడ్ వస్తుంది కాబట్టి ఆ డోర్ ఇట్లా ఓపెన్ చేసేంత స్పేస్ ఇక్కడ లేదు. అందుకోసమని ఇట్లా జరిపే కబోర్డ్ అనేది పెట్టించడం జరిగింది. మొత్తం నాకు తెలిసి కబోర్డ్ పెట్టకుంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏ బట్టలు ఏందనేది కాళ్ళకి ఇట్లా తాకాలి కదా ఏ వేసుకోవాలనేది. సెల్ఫ్లు మా అమ్మోళ్ళు ఒకప్పుడు సెల్ఫ్లు పెట్టించిల్లు. సెల్ఫ్లు నుంచి తీసుకునేది మేము. ఆ సెల్ఫ్ నుంచి బట్టలు కనిపిస్తాయి బయటికి. ఇట్లా అయితే మనకు ఉన్నాయని తెలుస్తుంది. తనాబీలు అవన్నీ మనకు తెలుస్తాయి. తీస్తే తెలిస్తే మనకు బట్టలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఉన్నాయని తెలుస్తా ఏం తెలుస్తలేదు. ఏమున్నాయి మా ఆయన అప్డేట్ వర్షన్ స్మార్ట్ వర్షన్ కాదు ఓల్డ్ వర్షన్. లేదు అట్లా గోల్డ్. ఓకే గోల్డ్. ఇంకా పైన మళ్ళీ అంటే అన్ని పెట్టుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ పైన కబోర్డ్ వచ్చింది. ఇదొక డ్రెస్సింగ్ టేబుల్ అదరికి ఎప్పుడో చేయించాలి. ఏం పారేయాలి ఎక్కడ పారేయాలి అని చెప్పి కలర్ వేసి మళ్ళీ కలర్ వేసి దీన్ని మంచి కొత్తగా మార్చి డ్రెస్సింగ్ టేబుల్. ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ కన్నా కబోర్డ్స్ లలోనే ఎక్కువ వస్తువులు పెట్టుకోవడానికి అని చెప్పేసి కబోర్డ్ కే డ్రెస్సింగ్ టేబుల్ అనేది వస్తా ఉన్నది. నెక్స్ట్ ఇది వాష్రూమ్. ఇక్కడ వెనీళ్ళు వస్తాయి సల్లీలు వస్తాయి. అన్ని రూమ్ 2 ఇట్లా వచ్చినట్టు పెట్టుకున్నారు. మొత్తం ఇక్కడ బాత్రూమ్ లైన్ ఉన్నాయి. 1 2 అవతల 1 3 4 బాత్రూమ్లు ఉన్నాయి అన్నట్టు మొత్తం. ఇది వాష్రూమ్ అందరూ తెలిసిందే. అన్ని వెస్టనే. ఒక్కటి కూడా పూర్తి కూర్చొనేది లేదు. అయితే గీజర్ పెట్టుకున్నప్పుడు అక్కడ గీజర్ పెట్టుకున్న వాష్రూమ్ కే కాకుండా ఈ రెండో వాష్రూమ్ కి కూడా మనం ఎక్కువ మంది ఉన్నప్పుడు స్నానాల్లో అన్ని బాత్రూమ్లలో వేస్తూ ఉంటాం కాబట్టి ఆ వేడి నీళ్ళు అన్ని బాత్రూమ్లలో వచ్చేలాగా చూసుకున్నారు అనమాట. ఇది అజ్జు బెడ్రూమ్. ఇంకా నెక్స్ట్ రాహుల్ బెడ్రూమ్కి వచ్చేద్దాము. ఇంకా రాహుల్ బెడ్రూమ్ లో ఫస్ట్ స్టార్టింగ్ లోనే చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ ప్లెయిన్ వైట్ కలర్ వచ్చేసింది అనమాట. ఇంకా లైటింగ్స్ ఇట్లా ఇక్కడ ఒక బెడ్ సెట్ చేసిండు. అయితే ఇక్కడ మేము ఇవన్నీ సామాన్ పెట్టుకున్నాం. వాళ్ళు లేడు కాబట్టి మా సామాన్ అంతా ఇక్కడ పెట్టాము. లేకుంటే అజ్జిగారి రూమ్ లో పెట్టాను. అజ్జిగారి అన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ రూమ్ లో పెట్టలేదు. రాహుల్ బెడ్రూమ్ లో పెట్టుకున్నాం. ఇది కొంచెం చిన్నగా వచ్చింది అనమాట. అది కొంచెం పెద్దగా వచ్చింది స్పేసియస్. ఇది కొంచెం చిన్న ఉందన్నమాట. అంటే రాహుల్ చిన్నాడు కాబట్టి చిన్న సరిపోతుంది అనేసి అనుకున్నాం. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఈ మూలకు ప్లేస్ ఖాళీ వదలకుండా చిన్న కబోర్డ్ వచ్చింది అనమాట. అంటే రాహుల్ డ్రెస్సెస్ కానీ అవి పెట్టుకోవడానికి. మళ్ళీ రాహుల్ రెడీ అవ్వడానికి ఇంకో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడనే మిర్రర్ వచ్చింది అనమాట రెడీ అవ్వడానికి. ఇక్కడ విండో వచ్చింది. మనం వెలుతురు కావాలనుకున్నప్పుడు ఈ కర్టెన్స్ ఇట్లా అంటే మనకు మంచిగా వెలుతురు వస్తుంది. లైట్ లేకుండా వెలుతురు వస్తుంది. ఇక్కడ ఒక టేబుల్ మా పిన్ని ఏదైనా ఐరన్ చేయడానికి అట్లా. ఇంకా నానమ్మ ఉన్నప్పుడు నానమ్మ ఉంటది కాబట్టి అన్ని ఇట్లా వస్తువులు అవన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఇంకా ఈ బెడ్రూమ్ ఇది తనకు కూడా ల్యాప్టాప్ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఆ టేబుల్ రావడం జరిగింది. ఫోల్డబుల్ టేబుల్ ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఒక చిన్న ఎవరిలో వాళ్ళు ఉంటారు పిలవాలంటే ఏదైనా మైకులు పెడితే అయిపోవు. అన్నం తయారైంది రండి అంటే ఆ మైకులలో ఇంత రావాలి. సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ అంత అది వేరే బయట కాదు. ఇక్కడ ఇంట్లో అక్కడ అత్తమ్మ అన్నం తయారైంది పిల్లలు
ఇగో ఏంది అన్నంతరం ఏంది అంటే సినిమా హీరో వస్తాడు, రాజుగాడు హీరో వస్తాడు, అజ్జిగాడు హీరో వస్తాడు. ఇంకా నెక్స్ట్ వెంటనే మాస్టర్ బెడ్రూమ్ లోకి వచ్చేసినాము. ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా మస్తు స్పేసియస్ ఉన్నది. ఇంకా ఇట్లా టేకు మంచాలు ఇవి రెండు ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా ఫోల్డబుల్ టేబుల్ వచ్చిందనమాట ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి. ఇంకా మిషన్ అనమాట, మా బాబాయ్ మిషన్ కూడా కుడతాడు. అన్ని పనులలో ఉంటారు అనమాట. మా ఫ్యామిలీలో అబ్బాయిలు అటు మిషన్ కుట్టడం వచ్చు, ఇటు కరెంటు వర్క్ కానీ ప్లంబర్ వర్క్ కానీ అసలు ఏది రాదనేది ఉండదు అనమాట. వాళ్ళకి వీలు లేనప్పుడే వేరే వాళ్ళని పిలిచి చేయించుకోవడం, కానీ మనకు రాని పని అంటూ ఎక్కడున్నది అని చెప్పేసి మేనమామలు అట్లా చేస్తారు. మేనమామలు ఎట్లా చేస్తారో మేనాలు అట్లనే అనమాట. అన్ని పనులు వచ్చి ఉంటాయి అనమాట. ఇంకా ఇక్కడ చూడండి కబోర్డ్. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో రెడీ అవ్వడానికి అని చెప్పేసి మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ ఉండాలి అని చెప్పేసి డ్రెస్సింగ్ టేబుల్ కబోర్డ్లోనే ఇట్లా వచ్చింది అనమాట. పెద్ద మిర్రర్ వచ్చింది, మనం చీర కట్టుకున్నప్పుడు కనబడడానికి అని చెప్పేసి పెద్ద మిర్రర్. లోపల ఏమున్నది బీరో పెట్టిల్లు అయితే బయట పెట్టుకుంటే అయితే ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం బట్టలు చదువుకోవడానికని టేకు బీరువా చేయించుకోవడం జరిగింది. అది పాడేయడానికి మనసు ఒప్పక ఈ కబోర్డ్ లోనే దాన్ని లక్షలు పెట్టి చేయించుకుంటే పారేస్తారా? పారేయరు కదా. అట్లా అని చెప్పి ఉంటే విలువ ఉంటే మాకు టేకు బీరువా అని చెప్పుకోవచ్చు అన్నట్టు. ఈ కబోర్డ్ తోనే కవర్ చేసేసారు అనమాట. బీరువా లోపల ఉంది. అది అసలు ఉట్టిగా గట్లుంటే గట్ల ఉండాలి. లెక్క ప్రకారం గట్లుంటే ఎంత నీట్ గా మంచిగా అనిపిస్తుంది. గట్లా డోర్లు ఓపెన్ చేసి ఇప్పుడు డోర్లు బంద్ చేస్తే చూడండి అసలు ఏంది ఏం లేదు వీళ్ళు ఇంట్లో అనిపిస్తుంది. ఏం లేదు, కబోర్డ్ ఎంత మంచిగా అనిపిస్తుంది బాబా. ఇటు డోర్లు బంద్ చేస్తే ఏమున్నది, వీళ్ళకి ఏం లేదు అంతా. అయ్యో సామాన్ వీళ్ళు ఏం కొనుక్కోలేదు అనుకుంటారు అని చూస్తే. అయితే ఎక్కువ బట్టలు ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్లేస్ని మనం కబోర్డ్తో ఆక్రమిస్తే మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఎన్ని బట్టలైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అటు నుంచి ఇటు మొత్తం ఎల్ షేప్లో మొత్తం కబోర్డ్ వచ్చింది. కాకపోతే ఇది మ్యాట్ కబోర్డ్ అనమాట, గ్లాస్ కబోర్డ్ కాదు, మ్యాట్ కబోర్డ్. కాకపోతే ఒకటి చెప్పాలని అనుకుంటున్నది ఏంటంటే గ్లాస్ కబోర్డ్ అయితే తొందరగా తుడుచుకోవడానికి అవైలబుల్లో ఉంటుందట. మ్యాట్ అయితే కొంచెం అయ్యో పోతుందా పోతలేదు తెరతలేదు అన్నట్టు కొంచెం మబ్బు ఉంటుంది కాబట్టి ఎక్కువ తుడవాల్సి వస్తుంది అని చెప్పేసి పిన్ని చెప్పడం జరిగింది. పైన చూడండి ఫాల్ సీలింగ్ మంచిగా వచ్చింది. ఏసీ కూడా ఉంది. ఏసీ 1.5 టన్ ఏసీ, 2 ఏసీలు ఉన్నాయి వీళ్ళ ఇంట్లో. మంచిగానే వాడతారు. 27 పెడతారు, ఎక్కువ తక్కువ పెడతలేరు. కరెంట్ బిల్ వస్తారు, వాళ్ళు కూడా ఆలోచిస్తారు కొంచెం. వాష్రూమ్ కి వెళ్ళడానికి ఒక చిన్న డ్రెస్ ఏరియా వచ్చింది అనమాట. ఇక్కడ కర్టన్ వేసుకుంటే మనకి ఇక్కడ డ్రెస్ వేసుకోవడానికి అట్లా ఉంటది. ఇది మళ్ళీ వాష్రూమ్. ఇగో దీని పైన కూడా ఇదంతా ప్లేస్ ఏది వేస్ట్ చెయ్యకుండా సామాన్లు అన్ని పెట్టుకోవడానికి అని ఎక్కడ ఏ గోడ దగ్గర కూడా అసలు ప్లేస్ అనేది వేస్ట్ చేయలేదు అనమాట. అంతటా కబోర్డ్ వచ్చి మనకు వస్తువులు పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉంది. అక్కడ కూడా ఒక సింక్ అనమాట. సింక్ మళ్ళీ మిర్రర్, మన బాబాయ్ షేవింగ్ చేసుకోవడానికైనా ఫేస్ వాష్ చేసుకోవడానికైనా అక్కడ ఒకటి మళ్ళీ ఆలోచించి అక్కడ ఒక చిన్న సింక్ పెట్టి మిర్రర్ పెట్టారు అనమాట. ఇది మళ్ళీ ఇండియన్ కాలం అండి. ఇదంతా చూసుకుంటే వచ్చినా కదా అక్కడ నుండి ఇక్కడికి. ఇది ఇండియన్ కాలం పోతే మస్తు విశాలమైన గాలి వస్తుంది, అసలు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అన్ని వైపులా ఫుల్ గాలి, ఎందుకంటే 3rd ఫ్లోర్ లో ఉన్నాం కదా, మంచి గాలి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటది, ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటది. ఈ గాలి ఇది ఒక బాల్కనీ ఏరియా లాగా మంచి ఇట్లా ఉండొచ్చు. అయితే ఈ వాష్రూమ్ ఓన్లీ వాషింగ్ మిషన్ పర్పస్ గానే పెట్టడం జరిగింది అనమాట. ఇంకా అన్ని బట్టలు తెచ్చి ఇక్కడ వేసుకునేలాగా వాషింగ్ మిషన్ కి కూడా ఒక వాష్రూమ్ అనమాట. అంటే బట్టలు మళ్ళీ చిందరబందరగా అట్లా ఏం మళ్ళీ అక్కడ ఉంటే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తూ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఒక వాష్రూమ్, ఇక్కడ మళ్ళీ బ్రష్ చేసుకోవడానికి అని చెప్పేసి ఒక సింక్, మిర్రర్. మళ్ళీ ఈనంగా పోదాం ఈసారి. ఇప్పుడు ఇటు సైడ్ ఉండి వచ్చినాం కదా, ఆనంగా తిరిగి వాళ్ళు ఇటు సైడ్ వచ్చినాం. ఈనంగా పోదాం ఒకసారి. ఇంకా మెయిన్గా పైన 4th ఫ్లోర్ గురించి చెప్పుకోవాలి. అసలు నిజంగా ఫ్లోరింగ్ అయిన తర్వాత అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మనకు ప్రతి ఫ్లోర్ దగ్గర సీసీ కెమెరా ఉంటుంది అనమాట. అంటే బాబాయ్ ఇల్లు కడుతున్నప్పటి నుంచే ఈ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది అనమాట. వర్కర్లు ఎంతవరకు పని జరుగుతా ఉన్నది, ఏదైనా సిమెంట్ సంచులు కానీ అవి ఉంటా ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పేసి అయితే ఈ ఇక్కడ ఏదైతే బాల్కనీ ఉందో అది ఇంకా మెట్లు మొత్తం బ్లాక్ గ్రానైట్ రావడం వల్ల బాగుంది, మంచిగా మెరుస్తూ. ఇంకా చెప్పులకు కూడా కబోర్డ్ అనమాట. మళ్ళీ చెప్పులు బయట ఉంటే మంచిగా కనబడదు కదా, అందుకోసం అని చెప్పేసి ఈ కబోర్డ్లోనే చెప్పులు ఉంటాయి అనమాట. అది అక్కడ ఉంటే తడుస్తుంది అని చెప్పేసి ఇక్కడికి పెట్టడం జరిగింది. ఇంకా పైనకి వెళ్ళిపోదాము. పైన అసలు 4th ఫ్లోర్లో మొత్తం ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది, మస్తు మంచిగా అనిపిస్తూ ఉన్నది. పైనకి వెళ్ళిపోదాం.
ఇది పైన ఫ్లోర్. ఇక్కడ మంచిగా ఉయ్యాలు ఉంటది ప్రశాంతంగా. ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు, కొంచెం ఫంక్షన్ చేసుకోవచ్చు, దావతులు చేసుకోవచ్చు, తినచ్చు. మీ తిండి పోటీలు ఇక్కడనే చేస్తాం. ఎంత విషయాన్ని కనిపిస్తుంది అంటే చల్లనైన వాతావరణం, చల్లనైన గాలికి అన్ని వైపుల నుంచి గాలి వస్తుంది, అన్ని వైపుల నుంచి వస్తుంది. మళ్ళీ చూస్తుంటే మొత్తం మంచి చెట్లు, ఆ ఓపెన్ కాస్ట్ అదంతా మంచిగా కనిపిస్తా ఉంటది. మంచిగా బిల్డింగ్స్ అన్ని కనిపిస్తా. ఇది కూడా గొడవలేసి రూమ్ అయితే మనం చూసినట్టు చిన్న మామ మళ్ళీ ఎందుకో ఆలోచించుకొని ఆగిపోయింది అనమాట. ఏది ఇక డబ్బులు కాదు, ఫస్ట్ మనం ఆనందం మంచిగా సరదాగా చీడ కూర్చోవాలి, ప్రశాంతంగా కూర్చోవాలి. బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మాట్లాడడానికైనా కింద మొత్తం రూమ్సే ఉండిపోయినాయి కదా, మస్తు ప్రశాంతంగా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకున్నా ఎక్కువ ప్లేస్ కావాలనిపిస్తుంది. కాబట్టి ఇక మళ్ళీ ఇక్కడ రూమ్స్ వేయకుండా మొత్తం ఓపెన్ వదిలిపెట్టడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఫంక్షన్స్ అవన్నీ జరిగినప్పుడు మళ్ళీ వాష్రూమ్ ఉండాలని ఆలోచించి అక్కడ ఒక చిన్న వాష్రూమ్ పెట్టడం జరిగింది. ఇంకా పైన మొత్తం చిన్న వాష్రూమ్ కాదు, మళ్ళీ అదే వాష్రూమ్ వాష్రూమే, అంటే చిన్నదేం కాదు, పెద్దదే వాష్రూమ్. అది ఇంకో చెట్లు ఉంటాయి అన్నమాట పైన. మొత్తం రోజు వచ్చి మా బాబాయ్ వాటర్ పడతా ఉంటాడు. ఇంకో ఇట్లా చెట్లు ఇవన్నీ. ఇంకా లిఫ్ట్ ఇక్కడ వరకు ఉందన్నమాట, మనం పైన వరకు లిఫ్ట్లోనే రావచ్చు. ఈ ప్లేస్ అంతా బిల్డింగ్ లిఫ్ట్కే పరిమితం అయిపోయింది. నెక్స్ట్ పైన ఇది ట్యాంక్ ఉంటుంది, టెర్రస్ దానిపైన ట్యాంక్ ఉంటుంది, అక్కడ కూర్చోవచ్చు, ముచ్చట్లు పెట్టచ్చు. ఇట్లా ఇనుప మెట్లు పెట్టడం జరిగింది అనమాట. లాస్ట్ ఫైనల్ గోడానికి ఇంకా స్లాబ్ పై గోడానికి. ఇది లిఫ్ట్ మోటార్ ఎటు చూద్దాం ఒకసారి. ఎప్పుడైనా లిఫ్ట్ చూసినాం కదా. మొత్తం పైనకి వచ్చేసినాము, 5 స్లాబ్ల పైకి వచ్చినాము. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ సిమెంట్ తోనే పెట్టడం జరిగింది. మంచి చల్లగా ఉంటాయి నీళ్లు అంటే సిమెంట్ తోని కడితే. ఇన్ని ఫ్లోర్లకు వాటర్ సప్లై కావాలి కాబట్టి అంత పెద్ద ట్యాంక్ కట్టించడం జరిగింది. సుమారు ఎన్ని లీటర్లు పడతాయి బాబాయ్? 5000 పడతాయి. 5000 పడతాయి. ఇంకా ట్యాంక్స్ అవన్నీ పెట్టడం, డ్రమ్ములు అంటారు, ట్యాంక్లు పెట్టడం కన్నా ఇట్లా కట్టడం బెటర్ అని చెప్పేసి ఇన్ని ఫ్లోర్లకు వాటర్ సప్లై అందాలి కాబట్టి అంత పెద్ద ట్యాంక్. ఇంకా ఇక్కడ లిఫ్ట్ స్పేస్ వచ్చింది. లిఫ్ట్ పెట్టి కట్టినా మామ, నీకు మిత్తి మందం అన్న పైసలు వస్తాయా? మిత్తి మందం కాదు, మిత్తి కూడా రాదు. మరి ఎందుకు మోగింతగానం? ఇక మీ మాట వినకుండా చేయడం అయింది పని. అదేం లేదు, ఒక మంచి ఇంట్లో మంచిగా ఉండాలి, మంచిగా మనం కలల ఇల్లు అని అనుకున్నప్పుడు ఇక జీవితంలో ఎప్పటికి ఎక్కువ శాతం ఉండేది ఇంట్లోనే కదా. ఆ ఇల్లు అనేది మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికి ఇంట్లోనే నా బోర్ కొడతాను, బయటకు పోవాలని అనిపించేది. ఇక బయట హోటళ్ళల్లో ఉండడు, అది కన్నా ఇంట్లోనే ఇంద్రభవనం లాగా ఉన్నది. ఇక బయటికి పోవద్దు అవుతుంది, ఇల్లు అయితే మంచిగా కట్టుకున్నాక. అవును, కానీ ఖర్చులు బాగా ఖర్చు ఎట్లయినా. ఇక్కడ ఇది ఎప్పుడు మోటార్లు చూడలే కదా మనం, ఏది మేమైతే చూడలేదు, ఇప్పుడు చూస్తాను. దీన్ని ఏమంటారు మామ? లిఫ్ట్ మోటార్. లిఫ్ట్ మోటార్కి మెట్లు చిన్నమామనే తయారు చేయడం జరిగింది. చిన్నమామ వెల్డింగ్ది మిషన్ తెచ్చుకున్నాడు, ఇట్లాంటివన్నీ తెచ్చుకొని ఇట్లాంటివన్నీ చేస్తాడు. అప్పుడప్పుడు తన ఇంట్లో పని కొట్టుకొని తనే చేసుకుంటాడు. అవును, ఖాళీ ఉండడం ఇష్టం ఉండదు అన్నట్టు వీళ్ళకి. ఎప్పటికి పని అని 24 గంటలు పని చేస్తూనే ఉండాలి. అందుకోసం ఇంకా అన్ని పనులు వస్తూ ఉంటాయి, అన్ని పనులు. ఇక్కడ లిఫ్ట్ మోటారు ఇదండి మా బాబాయ్ వాళ్ళ ఫుల్ హోమ్ టూర్ వీడియో. ఎన్నో రోజుల నుంచి అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత తీయాలని చెప్పేసి మాకు కూడా గుర్తుండిపోతుంది. ఇంకా అందరికీ ఇట్లా చూపించినట్టుంటుంది అని చెప్పేసి ఈ వీడియో ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది అనేసి మేము అనుకుంటా ఉన్నాము. ఎందుకంటే అంటే బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ కొంతమంది ఇట్లా ప్లానింగ్ ఉండాలని చెప్పేసి ఇట్లా చూసి వెళ్తూ ఉన్నారనమాట. ఇటువైపు ఇట్లా వస్తే బాగుంటుంది, అప్డేట్ వర్షన్గా ఇట్లా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అని ఇటువైపు వచ్చింది అని, సజ్జలైన ఇట్లా వచ్చినాయి, అట్లా CNC కటింగ్ ఇట్లా వచ్చింది, ఈ లుకింగ్ బాగుండాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని వాళ్ళు కట్టుకునే వాళ్ళు చూసిపోతారు. ఎందుకంటే ఇట్లా కట్టుకోవాలని పైసలు ఉన్న వాళ్ళు కట్టుకుంటారు, పైసలు లేని వాళ్ళు తక్కువ కట్టుకుంటారు, పట్టరాదు. అట్లా చూపిస్తే మన సబ్స్క్రైబర్స్ లో కూడా ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళకి చిన్న చిన్న అంటే నా ఇల్లు మీద ఇప్పుడు అదివరకు అనుకునేది ఇల్లు నేను కూడా కట్టాలి అనుకునేది. ఇంతగానో ఖర్చు అన్న వల్లే తిరుగుతాను. ఇక ఎందుకు ఖాళీ చేసి గుడి చేసుకోబోద్ది, చల్లగా వస్తుంది. చెట్లలో గుడి చేసుకుంటే మంచి అటు సైడ్ ఇటు సైడ్ అన్ని చల్లగా వస్తుంది. లాస్ట్ ఏం చేసి చల్ల రావాలని టాప్ లాగానే కూర్చుంటారు పోయి. ఓపెన్ ప్లేస్ మంచి అనిపిస్తుంది కదా. అవును, అక్కడే మంచిగా అనిపిస్తుంది. సెల్ఫరే ఇంత ఇల్లు అయినా మన సెల్ఫరే మంచిగా అనిపిస్తుంది అత్తమ్మకి. ఇక్కడ పైన ఉండి అక్కడ ఇట్లా కింద వాతావరణం అట్లా అంటే మా పిల్లికి చెట్లు అంటే బాగా ఇష్టం. మా చుట్టుపక్కల మొత్తం చెట్లే ఉంటాయి కదా, అందుకని పిన్ని అట్లా అంటా ఉన్నది.
ఉండి మంచిగా అనిపిస్తుంది. కానీ ఏదేమైనా అంటూ ఉంటారు కదా, ఇల్లు కట్టి చూడండి పెళ్లి చేసి చూడండి అని. అట్లా ఇల్లు తగ్గడ చేస్తాను, ఇల్లు కట్టి చూసినా కొంచెం కష్టం అవుతుంది. ఇల్లు కోట్లతో అవుతుంది, ఇప్పుడు చూసావు కదా కోట్లతో అవుతుంది, పెళ్లి కోట్ల దాకా పోతుందా? అట్లా ఇల్లుకైనా పెళ్లికైనా చాలా కష్టం ఉంటది నిజంగా. మొత్తం ఆ కష్టము, ఆ ఎఫెక్ట్, ఆ సెలెక్ట్ చేయడం కానీ అన్ని కృషి కనబడతా ఉంటది. ఇందులో కొన్ని మా బాబాయ్ చేసినవి ఉంటాయి. చెప్పాలంటే అవును నిజంగా ప్రతి ఒక్క దాని గురించి ఎంతో చూసి ఇది ఉండాలి ఎంతగానో సెర్చ్ చేసి ఇది ఈ కలర్ అయితేనే మంచిగా ఉంటది అంటే అజ్జి గారు కానీ రాజీ గారు కానీ చిన్నమామ చిన్నతమ్మ కలర్స్ అవన్నీ ఎక్కువ అజయ్ ఆలోచించి ఇది ఉండాలి అది ఉండాలి అనుకోని బందోబస్తు ఉండాలి అది క్వాలిటీ విషయంగా ఇట్లా ప్రతి ఒక్కటి వీళ్ళు అన్ని అనుకుంటేనే అయింది. మళ్ళీ ఒకటేసారి కూడా కాలేదు, ఇట్లా ఉండాలి కొన్ని అదే అని వాడు కూడా నలుగురు నువ్వు కూడా ఇది ఉండాలన్నారు కానీ నువ్వేం చేయలే. ఇంటీరియర్ సెలెక్ట్ ఈ కలర్ సెలెక్ట్ చేసింది కానీ అత్తమ్మ చెప్పిన ఎక్కువ రేట్లు ఉన్నాయని కొంచెం మార్చిలు కావచ్చు. అట్లే జోక్ చేసిన అత్తమ్మ కూడా సెలెక్ట్ చేసింది. ఎప్పటికీ అత్తమ్మ ఏదో ఒకటి అంటుంటా కదా సరదాగా అంట, ఎందుకంటే అత్తమ్మ గట్టిగా మాట్లాడలేదు పడుతుంది అని చెప్పలేక. నేను ఇల్లుకు మనం మళ్ళా చేసే పని కాదు కదా, ఒకటే డబ్బులు అయినా మంచిది అని ఎక్కడ కూడా తగ్గకుండా చేసి నాలంటోడు అయితే ఇట్లాంటి ఇల్లునే ఒకటే ఫ్లోర్ లో మంచిగా 2-3 లక్షలు 5-6 లక్షలు కట్టుకోవటం. 5 లక్షలు కాదు ఈ రోజులలో అట్లా అనిపించట కానీ కాదు, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అంతేనా బాబాయ్? అంటే గోడలు కడతా సున్నం వేస్తా అంతే, సున్నం వేసినా కూడా ఒక 10 లక్షలు వట్టిగానే అవుతుంది. స్లాబ్ ఎందుకు పోతా స్లాబ్ పోతా నిన్ను రేకులు ఏనియరే వాళ్ళు. కానీ ఒకటి ఇల్లు అని అనుకుంటే మనం ఎస్టిమేషన్ వేసుకున్నది ఒకటి అవుతుంది, అక్కడ జరిగింది ఒకటి అవుతుంది, లాస్ట్ ఫైనల్ ఒకటి ఉంటది. ఖర్చు మాత్రం ఖచ్చితంగా ఎక్కువనే వస్తుంది. సింపుల్ గా స్టార్ట్ చేసి సింపుల్ గా కడదాం అనుకున్నాడు, ఎక్కడో పోయి కదా ఇక్కడ దాకా వచ్చేసింది. మాకు ఇంకా గుర్తుంది అంటే బాబాయ్ ఒకటేసారి ఇదంతా కాలేదు, చేసుకుంటూ వస్తూనే ఇదంతా కంప్లీట్ అయింది. ఫస్ట్ ఈ ఫ్లోర్ కంప్లీట్ అయింది, ఇందులోకి వచ్చిర్రు, తర్వాత వెంటగా కింద రెంట్ పర్పస్ సమకూర్చడం జరిగింది, తర్వాత ఆ కింద అట్లా ఒక్కొక్క మెట్టు అవుతున్నాయి. ఇప్పుడు ఫైనల్ గా మొత్తం అయింది. అదే మా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సంతోషం అనిపిస్తుంది ఇల్లు కట్టినందుకు చాలా సంతోషం. ఇంకొకటి ఏంటంటే మా కడుపున పుట్టిన పిల్లలు అజ్జు కానీ రాహుల్ కానీ మాకు ఫుల్ సపోర్ట్గా ఉండి, ఇది కూడా నాకు ఫుల్ సపోర్ట్గా ఉండడం వల్ల నేను చేసిన కష్టము ఏర్పడకుండా ఆ భగవంతుడు మన కుటుంబం అందరి ఆశీస్సుల వల్ల నేను ఈ విధంగా ఉన్నాననేది నా సంతోషం. మా బాబాయ్ మంచి మనసుకు ఈ కుటుంబానికి ఈ నలుగురు ఎప్పుడు సుఖ సంతోషాలతో జీవితాంతం ఉండాలని మేము కోరుకుంటూ ఉంటాం. బాబాయ్ మంచి మనసుకు ఎప్పుడు మంచిగా జరుగుతూ ఉంటుంది. ఇది కాదు తన మనసే ఇంకా గొప్పనైనది అని అనిపిస్తూ ఉంటుంది మాకు ఎప్పుడైనా. ఇదండి, థ్యాంక్ యూ, బాయ్.